జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సమయంలో మీకు అష్టమ స్థానంలో గురు భగవానుడి సంచారం ఉంటుంది. తదుపరి నవమ స్థానానికి ఆయన వస్తాడు. 3 నెలల తర్వాత నవమ స్థానానికి వస్తాడు. మీకు అసంతృప్తికరమైన విషయాలు, డబ్బులు ఖర్చు విషయంలో కావచ్చు, డబ్బు దాచుకునే విషయంలో కావచ్చు, అసంతృప్తిగా ఏవైతే మీకు అనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా అసంతృప్తిగా అనిపించినవన్నీ చాలా చక్కగా జరుగుతాయి ఇప్పుడు. అంటే వాటిల్లోంచి మీరు బయటపడతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ విషయం ఏంటంటే మీ మాటకి విలువ చక్కగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో ఏవైనా ఒక శుభకార్యానికి అవకాశం చక్కగా ఉంటుంది. అంటే మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటేనే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది, లేకపోతే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. మీ నాన్నగారితోటి మీకు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు తండ్రి గారితో రిలేషన్ మెయింటైన్ చేయండి జాగ్రత్తగా. అలాగే గురువులతోటి, మీరు బయలాజికల్ గురువులు ఏవైనా ఉంటే మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 3 నెలలు చూసుకోండి, మిస్కమ్యూనికేట్ కాకుండా చూసుకున్న తర్వాత మీరు బాధపడతారు, అది అనవసరంగా మిస్కమ్యూనికేట్ అయిపోయింది అని గిల్ట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మీ నాన్నగారి విషయంలో కావచ్చు, లేదా మీ గురువుల పట్ల కావచ్చు. సో 1-2 సార్లు ఆచితూచి మాట్లాడాలి ఈ సమయం కాబట్టి. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏదైనా ఒక ధర్మకార్యము, ఇంట్లో ఏవైనా ఒక ధర్మకార్యం తలపెట్టినప్పుడు డబ్బు ఖర్చు విషయంలో మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య కొంత వైరుధ్యం రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదన్నా 3 ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి నాన్నగారితోటి డిస్ప్యూట్స్ వస్తే ఇహ గురువుతోటి రాదు, లేదంటే ఈ శుభకార్యాలు ఇవి తీసేసేయండి, ఇవి ఉండవు. గురువుతోటి వస్తే ఈ 2 ఉండవు. లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉండి ఆ శుభకార్యంలో డబ్బు ఖర్చు విషయంలో భేదాభిప్రాయాలు వస్తే మిగతా 2 ఉండవు. అంటే మీ నాన్నగారితో, మీ గురువులతోటి ఇది ఉండదు. 3 ఏదైనా ఒక దానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కనుక మీ హయ్యర్ స్టడీస్ చదువుతూ ఉంటే, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా హయ్యర్ స్టడీస్ చదువుతూ ఉంటే కొంచెం చూసుకోవాలి మీరు. అంటే వాళ్ళకి అక్కడ కాంపిటేటివ్ సక్సెస్ అయితే చాలా బాగా ఉంది హయ్యర్ స్టడీస్ చదివే వాళ్ళకి. కాకపోతే ఆ టెన్షన్ విపరీతంగా ఉంటుంది. కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీకు మీ సంతానం పట్ల ఏవైనా దిగులు అవి ఉంటే బెంగ, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే మీ ఆలోచనలలో మీకు ఏవైనా ఇది ఎందుకో అనుకున్నది అవ్వట్లేదు, ఎంత పోస్ట్పోన్ అవుతుంది, ఎంత లాగ్ అవుతుంది, ఎప్పటికి అవుతుంది, ఇది ఎప్పటికి తెగుతుంది ఈ విషయము అన్న విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. మంచి రికగ్నైజేషన్ వచ్చే టైం మీకు ఇప్పుడు ఇది. సో వీలున్నంత వరకు ఎక్కువగా భగవద్ధ్యానంలో ఉండడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాన్ని మీరందరూ కూడా చూస్తారు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు.
జీవకారకుడైన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికి అనే కాదు, మనకొచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే. ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్‌గా మనం భావించుకోవాలి. సో, ఇలాంటివేవైనా సరే మన జీవితాల్లోంచి అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి. 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్కతోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 years వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.